Yeah, done. Okay, guys. Brief introduction about myself. So, Tally Prime demo start చేసే ముందు brief introduction నా గురించి ఇస్తాను. సో నా పేరు లోకేష్, నేను MBA కంప్లీట్ చేశాను ఫైనాన్స్. జాబ్ రోల్స్ BFSI, RSA, Tally Prime, TOT సర్టిఫైడ్, ట్రైనర్ అనొచ్చు. ఇండియాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో ఎక్కడైనా వెళ్ళి మనం ట్రైన్ చేయొచ్చు. అదేవిధంగా SAP కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ప్లేస్ కడప, ఆంధ్రప్రదేశ్. మనకి టోటల్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మనకు ఉంది. సో స్టిల్ నౌ 12,000+ స్టూడెంట్స్ మనం ట్రైన్ చేస్తున్నాం, ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, డాక్టర్స్కి, ఓకేనా. సో తర్వాత లెక్చరర్స్కి, స్టూడెంట్స్కి చాలా వరకు ట్రైన్ చేసాం. 500+ స్టూడెంట్స్ని మనం ప్లేస్మెంట్స్ కూడా తీసుకున్నాము విత్ డిఫరెంట్ సెక్టార్స్లలో. సో మన సర్టిఫికేషన్ బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ సర్వీస్ ఇన్సూరెన్స్, రీటైల్ సేల్స్ అసోసియేట్ అండ్ టాలీ ప్రైమ్. సో వీటి మీద సర్టిఫికేషన్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. తర్వాత హాబీస్, లర్నింగ్ న్యూ అప్లికేషన్స్, డెవలప్ న్యూ కంటెంట్ విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్ టు డెలివర్ టు ద స్టూడెంట్. ఓకే, ప్రాక్టికల్ నాలెడ్జ్తో, రియల్ టైమ్ సినారియోస్తో స్టూడెంట్స్కి ట్రైనింగ్ చేయాలనేదే మన ఇంటెన్షన్. మన యొక్క గోల్ వచ్చేసి మ్యాక్సిమం ఆర్ మినిమం 50K స్టూడెంట్స్ అబోనే మనం ట్రైన్ చేయాలి విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్తో, బెస్ట్ ప్యాకేజ్తో వాళ్ళకి జాబ్స్లో ప్రొవైడ్ చేయడం. ఇది మన యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఓకే, సో లోకేష్ ఇన్ఫోటెక్ ఇది మన యొక్క ఇన్స్టిట్యూషన్. ఆన్లైన్, ఆఫ్లైన్, వీకెండ్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో సేల్స్, సర్వీసు, ట్రైనింగ్, కస్టమైజేషన్ ఇవి కూడా మనము ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు మన క్లాస్లో ఎవరైనా బిజినెస్ మ్యాన్స్ జాయిన్ అయి ఉంటే వాళ్ళకి ఏవైనా కస్టమైజేషన్ కావాలన్నా ప్రోగ్రామింగ్ చేస్తాం, ట్రైనింగ్, ఇండివిజువల్ ట్రైనింగ్ కూడా ఇస్తాం, సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాం, సేల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి టాలీ లోకేష్. ఏపీ తెలంగాణలో 28,000+ సబ్స్క్రైబర్స్తో ఏపీ తెలంగాణలో ఈచ్ స్టూడెంట్ లెవెల్కి దిగి మనము ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్తో. ఏపీ తెలంగాణలో నెంబర్ 1 ఛానల్గా అనేది వెళ్తుంది. ఓకే, మన ఛానల్ నేమ్ వచ్చేసి టాలీ లోకేష్. ఓకే, తర్వాత అమెజాన్లో కూడా మన మెటీరియల్స్ అవైలబిలిటీలో ఉంటాయి. టాలీ లోకేష్ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం ప్రాక్టీస్ చేసుకోవడానికి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఉంటుంది, SAP సంబంధించిన మెటీరియల్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది. తర్వాత ప్రతి స్టూడెంట్కి ప్రజెంట్ ఉన్న సినారియో ప్రకారంగా, కరెంట్ సినారియో కావచ్చు, యాక్చువల్ ప్రాబ్లం కావచ్చు, స్కిల్ గ్యాప్ కావచ్చు, మీకు తెలిసినంత వరకు ఎక్కడ ఉంటుంది చెప్పండి ఎవరైనా, ఎనీవన్. ఒక స్టూడెంట్కి స్కిల్ గ్యాప్ ఎక్కువ వస్తుంది చెప్పండి, ఎనీవన్. ఎక్కడ వస్తుంది ఒక స్టూడెంట్కి గ్యాప్, స్కిల్ గ్యాప్ ఎక్కడ ఉంటుంది మీకు తెలిసిన వరకు చెప్పండి. చెప్పండి. ప్రజెంట్ ఉన్న మార్కెట్ ప్రకారం స్టూడెంట్ గ్యాప్ ఎక్కడ వస్తుంది ప్రతి ఒక్కరికి? మీకు తెలిసిన కాడ చెప్పండి, ప్రాబ్లం లేదు, మనం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం నీట్గా. టెక్నాలజీ అప్గ్రేడ్ కాకపోవడం వల్ల, అది సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల రావచ్చు. ఇంకా అంటే టెక్నాలజీస్ అంటే వాళ్ళకు ఏదైతే టెక్నాలజీ వాళ్ళు నేర్చుకోవాలనో దానిపైన వాళ్ళు డెవలప్ చేసుకోకుండా వేరే దానిపైన వెళ్ళడం వల్ల సరైన కరెక్ట్ అయిన స్కిల్లో వాళ్ళు చేయలేకపోవచ్చు. ఓకే, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. సో ప్రజెంట్ ప్రతి స్టూడెంట్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, స్కిల్ గ్యాప్ ఏంటంటే మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల. మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ అంటే ఏంటి? ఇప్పుడు బీకామ్ చదివి ఉంటారు, MBA చదివి ఉంటారు, MCOM చదివి ఉంటారు. ఓకే, బాగుంది. చదివినంత మాత్రాన వాళ్ళకు ఏదైనా సాఫ్ట్వేర్ టూల్ గురించి అవగాహన ఉండదు. జస్ట్ డిగ్రీ చదువుతారు, దాని మీద జాబ్స్ వచ్చాయంటే రావు. సో కంపల్సరీగా ఏదో ఒక ERP టూల్ నేర్చుకోవాలి. ఇప్పుడు బీకామ్ స్టూడెంట్ అయితే టాలీ నేర్చుకోవాలి, వీలైతే SAP కూడా నేర్చుకోవాలి. అదే BSc స్టూడెంట్ అయితే పైథాన్ నేర్చుకోవాలి, C నేర్చుకోవాలి, సంథింగ్ ఏదో ఒకటి నేర్చుకోవాలి. బట్ ఆ మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ ఉండకపోవడం, తర్వాత ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్కి తగిన నాలెడ్జ్ ఇవ్వకపోవడం ఎడ్యుకేషన్ ఇండస్ట్రీస్లో, అది పెద్ద ప్రాబ్లం. దాని ద్వారా చాలామంది స్టూడెంట్స్కి స్కిల్ గ్యాప్ అనేది మార్కెట్లో ఉంటుంది. వాటిని ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయ్యే లోపల అనాలిసిస్ చేసుకొని తెలుసుకొని టాలీ, MS ఆఫీస్, ఇలా SAP ఇలా ఎవరైతే నేర్చుకుంటారో డిగ్రీ కంప్లీట్ అయ్యే లోపల, విత్ ఇన్ 1 year లోపల
వాళ్ళు జాబ్లో ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. వితిన్ 1 year లోపల జాబ్లో ఉండడానికి 100% ఛాన్సెస్ ఉంటుంది. దీనే మనం యాక్చువల్ ప్రాబ్లం ఆర్ స్కిల్ గ్యాప్ అని చెప్పొచ్చు. మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ లైక్ టాలీ, ఎంఎస్ ఎక్సెల్ అండ్ ఎస్ఏపి సంథింగ్ ఏదైనా కావచ్చు. కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా మినిమం నాలెడ్జ్ మైండ్లో ఉన్నదంటే వాళ్ళు మార్కెట్లో సక్సెస్ అవుతారు. ఓకే. తర్వాత ప్రతి స్టూడెంట్కి అతని జాబ్కు సంబంధించిన రిలేటెడ్ ఎక్విప్డ్ రిలవెంట్ స్కిల్స్ ఉంటే అతను జాబ్కు రెడీగా ఉంటారు. అలా లేదు పక్షంలో వాళ్ళు జాబ్కు రెడీగా ఉండడానికి ఛాన్సెస్ ఉండదు. తర్వాత మనకి టాలీ నేర్చుకోవడం వల్ల మార్కెట్లో మల్టిపుల్ కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎక్కడెక్కడ సార్ మనకు జాబ్స్ ఉంటాయి అంటే బ్యాంకింగ్ సెక్టార్లో ఉంటాయి, హ్యూమన్ రిసోర్స్, ఐటీఈఎస్, బీపీఓ అండ్ కేపీఓ, మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, డిస్ట్రిబ్యూషన్, సేల్స్ మార్కెటింగ్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ అండ్ ఇన్సూరెన్స్. ఇలా ఆల్ సెక్టార్స్లలో మనకి 100% ఛాన్సెస్ ఉంటాయి టాలీ మీద. నేర్చుకోవాలి కానీ మనకి Naukri.comలో కానీ, Indeed.comలో కానీ, లింక్డ్ఇన్స్లో కానీ మనకి మల్టిపుల్ కెరీర్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. బట్ ఏంటంటే తెలుసుకోవాలి, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. చేసుకుంటే ఆటోమేటిక్గా మీకే కెపాసిటీ పెరుగుతుంది, మీ మైండ్ కెపాసిటీ పెరుగుతుంది, ఓన్గా జాబ్ తెచ్చుకోగలిగే కెపాసిటీ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే. చాలామందికి సార్ అకౌంటెంట్గా వెళ్తే కెరీర్ పాత్ ఎలా ఉంటుంది, కంపెనీలో పొజిషన్లు ఎలా ఉంటాయి అనేది చాలామందికి తెలియదు. మీరు గమనించినట్లయితే చాలామంది స్టూడెంట్స్ మీరు గమనించినట్లయితే ఇప్పుడు జూనియర్ అకౌంటెంట్ అని తెలుసు, అకౌంటెంట్ అని తెలుసు, సీనియర్ అకౌంటెంట్ అని మాత్రమే తెలుసు. రిమైనింగ్ ఎలాంటి పొజిషన్స్ కంపెనీలో ఉంటాయనేది చాలామందికి తెలియదు. ఆల్మోస్ట్ ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళు కూడా చాలామందికి తెలియదు. అదేవిధంగా ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉంటారు టాలీ మీద. ఈ బ్యాచ్లో జాయిన్ అయిన వాళ్ళలో ఆల్రెడీ చాలామంది జాబ్ చేస్తూ ఉంటారు కూడా. బట్ వాళ్ళకు కూడా తెలియదు అకౌంటెంట్లో ఇన్ని పొజిషన్లు ఉంటాయని. జస్ట్ ఏదో అకౌంటెంట్గా, జూనియర్ అకౌంటెంట్గా చేస్తుంటారు కానీ ఎన్ని పొజిషన్లు ఉన్నాయనేది మార్కెట్లో చాలామందికి తెలియదు. అది కూడా ఉంటుందన్నమాట. బట్ మనకి మ్యాక్సిమం కెరీర్ ల్యాడర్ అంటాం. అకౌంటెంట్ కెరీర్ ల్యాడర్ 6 పొజిషన్స్ ఉంటాయి. జూనియర్ అకౌంటెంట్ అంటారు, అకౌంటెంట్ అంటారు, సీనియర్ అకౌంటెంట్ అంటారు, ప్రిన్సిపల్ అకౌంటెంట్, కార్పొరేట్ కంట్రోలర్, సిఎఫ్ఓ. కార్పొరేట్ కంట్రోలర్ సిఎఫ్ఓ అంటారు. సిఎఫ్ఓ అంటే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అంటారు. అంటే ఇంకా డైరెక్టర్స్ తర్వాత అతనే ఆ కంపెనీకి సంబంధించిన బాధ్యతలు చేపట్టడానికి ఛాన్సెస్ ఉంటుందని మనం చెప్పచ్చు. కెరీర్ పాత్, కోర్ సబ్జెక్ట్, అకౌంట్స్ ఇన్ ద స్ట్రీమ్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ అని చెప్పొచ్చు ఇక్కడ. ఓకే. ఇది చెప్పండి, మీరు ఒకవేళ ఇంటర్వ్యూలో అడిగితే ఎన్ని పొజిషన్స్ ఉంటాయి, అకౌంటెంట్ కెరీర్ ల్యాడర్ ఎలా ఉంటుందని అడిగినప్పుడు జూనియర్ అకౌంటెంట్, అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్, ప్రిన్సిపల్ అకౌంటెంట్, కార్పొరేట్ కంట్రోలర్, సిఎఫ్ఓ అని మీరు చెప్పచ్చు. ఓకే. తర్వాత స్కిల్స్ సెట్ స్టడీ. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రతి స్టూడెంట్ మీ మీ డిస్ట్రిక్ట్స్లలో ఉన్న యూనివర్సిటీస్ ఏవైతే ఉంటుందో సంథింగ్ ఏదో ఒక యూనివర్సిటీ సర్టిఫికేషన్ అయితే మ్యాండేటరీగా ఉంటుంది. దాని తర్వాత డిగ్రీనో కంప్లీట్ చేసుకుని ఉంటారు. దాని తర్వాత రిలేటెడ్ స్కిల్స్ అయితే మీరు తెలుసుకోవాలి. ఈఆర్పి టూల్ ఏదో ఒకటి మీరు నేర్చుకోవాలి. దానితో పాటు ఇంటర్నెట్ స్కిల్స్ కూడా మీరు నేర్చుకోవాలి. ఓకే. తర్వాత టెక్నికల్ స్కిల్స్ ఏం అవసరం అవుతాయి, టాలీనో, ఎంఎస్ ఆఫీసో, డిజిటల్ మార్కెటింగో, ఎస్ఏపీనో, పైథానో ఏదో ఒకటి అవసరం అవుతుంది. మీరు బిఎస్సి అయితే పైథాన్, బీకామ్ అయితే టాలీ, ఎస్ఏపీ ఇవి కంపల్సరీగా నేర్చుకోవాలి. మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఉండాలి. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్లోకి వస్తే బిజినెస్ ఇంగ్లీష్, బిజినెస్ టర్మినాలజీ, స్పీకింగ్ అండ్ రీడింగ్, రైటింగ్, బాడీ లాంగ్వేజ్ మినిమం అంటే మినిమం కూడా మెయింటైన్ చేయాల్సి వస్తుంది ప్రతి స్టూడెంట్ కూడా. తర్వాత అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ అండ్ డిడ్ యూ నో మార్కెట్లో ఎవ్రీ 7th జాబ్ ఇన్ ద కంట్రీ ఇన్ ఏ అకౌంటింగ్ జాబ్స్ చాలా ఉన్నాయి. మన ఇండియాలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ చాలా ఉంటాయి. ఓకే. వీటిలలో జాబ్స్ చాలా ఉంటాయి. ఫైనాన్స్ మ్యూట్లో పెట్టుకోండి, వీడియో ఆఫ్ చేయండి. దయచేసి ఏమైనా డౌట్స్ ఉంటే ఆన్ చేయండి వీడియో అండ్ ఆడియో. అవుట్ సైడ్ సౌండ్స్ వినపడుతున్నాయి, రిమైనింగ్ వాళ్ళకి డిస్టర్బెన్స్ వస్తుంది.
తర్వాత మన కోర్స్ డీటెయిల్స్కి వస్తే యాక్చువల్గా అందరూ టాలీ ప్రైమ్ అంటారు. ఓకే, టాలీ ప్రైమ్ అనేది కోర్స్, బట్ దీంట్లో లెవెల్స్ ఉంటాయండి. టాలీ ఎసెన్షియల్ లెవెల్ 1, టాలీ ఎసెన్షియల్ లెవెల్ 2, టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3, తర్వాత టాలీ ప్రొఫెషనల్, టాలీ కాంప్రహెన్సివ్ అని లెవెల్స్ ఉంటాయి. ఒక 10 కోర్సెస్ ఉంటాయి. దీంట్లో మనం 5 కోర్సెస్ మీకు నేర్పించడం జరుగుతుంది. ఓకే, ఒక్కొక్క లెవెల్స్లో ఒక 5-6 టాపిక్స్ ఉంటాయి. ఆ 5-6 టాపిక్స్ కలిపి మనం అన్నీ కూడా మనము 30-35 టాపిక్స్ మనం నేర్పించడం జరుగుతుంది. ఓకే, సో మనకి టాలీ ఎసెన్షియల్ లెవెల్స్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని చెప్తాం అనమాట. ఈ టాలీ ప్రైమ్ అనేది ఏ సెక్టార్కి సంబంధించింది అంటే ఎంఎస్ఎంఈ. ఎంఎస్ఎంఈ అంటే ఏంటండి, ఎవరైనా చెప్పగలరా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎంఎస్ఎంఈ? మైక్రో స్మాల్ మీడియం అండ్ ఎంటర్ప్రైజెస్. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఎక్కడ ఉపయోగిస్తారు దీన్ని చెప్పండి? ఏ సెక్టార్స్ లో ఉపయోగిస్తారు? ఇవన్నీ ఎంటర్ప్రైజెస్ కదా సార్. చెప్పండి. ఓకే, మైక్రో స్మాల్ అంటే ఇండియాలో మనకి మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటన్నిటికీ సరిపోయే సాఫ్ట్వేర్ ఏంటి అంటే టాలీ ప్రైమ్. ఈ టాలీ ప్రైమ్లోకి మనం ఎంటర్ అయ్యి తెలుసుకోవాలనుకుంటే మినిమం బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్ తెలియాలి. తర్వాత అబౌట్ టాలీలో ఎంట్రీస్ పాస్ చేస్తాం. తర్వాత జిఎస్టీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా మనం పాస్ చేస్తాం. ఓకే, ఈ యొక్క కోర్స్ డ్యూరేషన్ మనకి 30 days ఉంటుంది. ఓకేనా? తర్వాత మనకి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్రైనింగ్ ఆబ్జెక్టివ్ అండ్ సర్టిఫికేషన్. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్రైనింగ్ ఆబ్జెక్టివ్ అండ్ సర్టిఫికేషన్. బిఫోర్ మనం టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్, టైప్స్ ఆఫ్ అకౌంటింగ్, అకౌంటింగ్ రూల్స్, ఓకే, టైప్స్ ఆఫ్ అసెట్స్, టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్, అకౌంటింగ్ సైకిల్, వీటన్నిటి గురించి మనం తెలుసుకోవాలి. వీటన్నిటి గురించి తెలుసుకున్న తర్వాతనే మనం టాలీలోకి ఎంటర్ అవుతాం. ఇంట్రడక్షన్ ఆఫ్ టాలీ, కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్, ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, తర్వాత మనకి బ్యాలెన్స్ షీట్, వీటన్నిటి గురించి మనం తెలుసుకుంటాం. తర్వాత జిఎస్టీ వచ్చినట్లయితే అసలు జిఎస్టీ మన ఇండియాలోకి ఎందుకు వచ్చింది, టైప్స్ ఆఫ్ డీలర్స్ మార్కెట్లో ఎవరు ఉన్నారు, తర్వాత మనకి టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఏమేమి ఉన్నాయి, ఓకే, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాం. రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, కరెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంది, జిఎస్టీఆర్ 1 అంటే ఏంటి, జిఎస్టీఆర్ 2 అంటే ఏంటి, జిఎస్టీఆర్ 3B అంటే ఏంటి, జిఎస్బి అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనము టాలీలో సింక్ చేస్తూ ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలనేది కూడా మనం క్లాస్లో క్లియర్గా డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే, డన్. తర్వాత టాలీ ప్రైమ్. సో టాలీ ప్రైమ్ అంటే ఏంటి? ఫస్ట్ టాలీ ఫుల్ ఫామ్ ఏంటి, ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టాలీ ఫుల్ ఫామ్? ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ లీనియర్ లైన్. ఇంకా అంతేనా? రిమైనింగ్ ఎవరైనా చెప్పగలుగుతారా? అబ్బాయి చెప్పాడు కదా, కరెక్టేనా? అది కరెక్టే సార్. ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్ అంటారు. ఓకే, ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1st April. 1st April స్టార్ట్ అయ్యి March 31st సార్. March 31st. 31st మార్చ్కి ఎండ్ అవుతుంది. ఎందుకంటే ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఎందుకు అదే ఫాలో అవ్వాలి చెప్పండి? ఎందుకు అలా అదేగా ఫాలో అవ్వాలి మనం చెప్పండి? ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది 1 ఏప్రిల్తో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ 31st ఎండ్ అవుతుంది అని చెప్పారు. ఎందుకు అదే ఫాలో అవ్వాలి అంటున్నాను. అమెరికా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1st January. 1st January స్టార్ట్ అయ్యి 31st December. 31st కి క్లోజ్ అవుతుంది సార్. 31st December 31st కి క్లోజ్ అవుతుంది. అది అమెరికా ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, ఇప్పుడు ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది నెక్స్ట్ ఇయర్ మీద డిపెండ్ అవుతుందా, డిపెండ్ అవ్వదా? అవుతుంది. నెక్స్ట్ ఇయర్ మీద డిపెండ్ అవుతుందా? ఎస్ సార్. అవ్వదు సార్. అవ్వదా? అవ్వదు. చెప్పండి రిమైనింగ్ వాళ్ళు. ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది నెక్స్ట్ ఇయర్ మీద డిపెండ్ అవుతుందా, డిపెండ్ అవ్వట్లేదా? మనం ఫైనాన్షియల్ తీసుకున్నట్టయితే 23, 24, 2021 అట్లా చెప్తాం. కాబట్టి 2 years కలుస్తుంది అనమాట. ఇట్స్ డిపెండ్ ఓన్లీ. ఓకే, ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటి అని చెప్పారు. అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి? కరెంట్ రన్నింగ్ January to December.
చెప్పండి. అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి? నెక్స్ట్ ఇయర్ 2024 to 25. అంటే చెప్పాలి, తెలిసిన కాదు చెప్పండి, ప్రాబ్లం లేదు. కరెంట్ ఇయర్ అసిస్టెంట్ ఇయర్ కరెంట్ ఇయర్ ఏమంటారు? కరెంట్ ఇయర్ ఏమంటారు? ఫైనాన్షియల్ ఇయర్. క్యాలెండర్. అసెస్మెంట్ ఇయర్ అంటే న్యూ ఇయర్ని అసెస్మెంట్ ఇయర్ అంటారు. ఇప్పుడు 1 ఏప్రిల్తో స్టార్ట్ అయ్యి 31st 3కి ఎండ్ అవుతుంది, ఇది ఫైనాన్షియల్ ఇయర్. నెక్స్ట్ 1 ఏప్రిల్తో స్టార్ట్ అయ్యి 25 ఉంది కదా, మళ్ళీ 31st 3 26 ఉంది కదా, దాన్ని అసెస్మెంట్ ఇయర్ అంటారు. ఓకే, ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో, ఓకే, సో ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్ అన్నాం. అంటే ఒక సంవత్సరం కాలం పాటు ప్రతి మంత్లో, ప్రతి డేలో, ప్రతి ఇయర్లో, మంత్ వైజు, డే వైజు, ఇయర్ వైజు, సో 1వ తారీఖున పర్చేజ్ జరిగిందా, 2వ తారీఖున సేల్స్ జరిగిందా, 3వ తారీఖున ఎక్స్చేంజ్ జరిగిందా, 4వ తారీఖున మనకు బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగాయా అని మనము ప్రతిరోజు డేట్లు చేంజెస్ చేసుకుంటూ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసుకుంటూ, ఓకే, బిజినెస్లో ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయగలిగితేనే బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా అనేది మనకు తెలుస్తుంది. అలా మనం డేట్లు మార్చుకోకుండా, ఇయర్ ఇవ్వకుండా, మంత్ ఇవ్వకుండా ఎంట్రీస్ పాస్ చేస్తే బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా అనేది మనకు తెలియదు. సో కాబట్టి టాలీ యొక్క మీనింగ్ ఏంటంటే, ఒక సంవత్సరం కాలం పాటు బిజినెస్లో జరిగే డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్గా మంత్లీ, డైలీ, ఇయర్లీ ఎంటర్ చేసుకుంటూ పోతే ఎండ్ ఆఫ్ ది ఇయర్కి బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా అనేది మనకు తెలుస్తుంది క్లియర్గా. దాన్నే టాలీ యొక్క ఫుల్ ఫామ్ అంటాం. ఓకే, సో ప్రైమ్ అంటారా? ముందు ఈఆర్పి ఉంది, ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు, అది తీసేసి ప్రైమ్గా మార్చారు. ప్రజెంట్ టాలీ ప్రైమ్ ఐకాన్ ఈ విధంగా మనకు షో చేస్తుంది. ఓకే, మీరు గమనించాలి. తర్వాత ఓకే, వాట్ ఈస్ ద టాలీ? టాలీ అంటే ఏంటి? ఇది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అని మనకు తెలుసు. టాలీ అనేది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అనేది మనకి తెలుసు. ఓకే, దీంట్లో ఎలాంటి టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మనం మెయింటైన్ చేయగలుగుతామండి? చెప్పగలరా? చెప్పండి, ఎలాంటి ట్రాన్సాక్షన్స్ మనం మెయింటైన్ చేయొచ్చు టాలీలో? చెప్పండి. ప్రాఫిట్ అండ్ లాస్, P&L రిపోర్ట్. ఎలాంటి ట్రాన్సాక్షన్స్ మనం మెయింటైన్ చేయొచ్చు అండి టాలీలో? బిజినెస్ సంబంధించిన ఈ టాలీ మనకు తెలుసు. వీటిలో మనం మ్యానుఫ్యాక్చరింగ్ మెయింటైన్ చేయాలి. ఓకే, గమనించాలి. ఓకే, సర్వీస్ అనేది ఎక్కడ జరుగుతుందండి? సర్వీస్ అనేది ఎక్కడ జరుగుతుంది? బ్యాంక్స్, హాస్పిటల్స్, స్కూల్స్ అండ్ కాలేజెస్. ఓకే, సో టాలీ అనేది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్. ఇది సర్వీస్ అంటే ఎక్కడ జరుగుతుందంటే స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్స్, థియేటర్స్, హాస్పిటల్స్, ఇక్కడ సర్వీస్ జరుగుతుంది. ఇన్వెంటరీ అంటే ఎక్కడ జరుగుతుందండి? ఇన్వెంటరీ ఎక్కడ జరుగుతుంది చెప్పండి? వేర్ హౌస్. ఎక్కడ జరుగుతుంది ఇన్వెంటరీ అంటే? వేర్ హౌస్. సమ్ ఇండస్ట్రీస్ వేర్ హౌస్, గోడౌన్స్. సో ఇన్వెంటరీ అంటే ఏంటి? బయింగ్ అండ్ సెల్లింగ్. బయింగ్ అండ్ సెల్లింగ్ అంటే పర్టికులర్గా మీది ఫెర్టిలైజర్ షాప్ కావచ్చు, కంప్యూటర్ షాప్ కావచ్చు, మొబైల్ షాప్ కావచ్చు, ఫర్నిచర్ షాప్ కావచ్చు, మెడిసిన్ షాప్ కావచ్చు. మీరు హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళి మీ నేచర్ ఆఫ్ బిజినెస్ అంటే బట్టల షాప్ కావచ్చు, 1,00,000కో 10 లక్షలకో మీరు స్టాక్ తెచ్చుకుంటారు ఒక రేటుతో. ఆ రేటుకు మీరు ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో కస్టమర్స్కి సేల్ చేస్తారు. దీన్ని ఇన్వెంటరీ అంటాం. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటండి? మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్? క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్. ఏంటి? రా మెటీరియల్స్ ని ఫినిష్డ్ గుడ్స్ గా చేయడం మ్యానుఫ్యాక్చరింగ్. రా మెటీరియల్ ని ఫినిష్డ్ గూడ్స్ గా మార్చి మార్కెట్ లో అంటే పర్చేజ్ చేసి లేదంటే ఒక షర్టు తయారు చేయాలి, లేదంటే ఓకే ఒక మొబైల్ అసెంబుల్ చేయాలనుకోండి, ఒక కంప్యూటర్ అసెంబుల్ చేయాలంటే మనకి ఏమేమి కావాలంటే, ఒక కంప్యూటర్ అసెంబుల్ చేయాలంటే కీబోర్డ్, మౌస్, అసెంబుల్ చేయాలంటే ఏమేం కావాలి? CPU, ప్రాసెసర్, మానిటర్. సో మానిటర్,
కీబోర్డ్, CPU, మానిటర్, కీబోర్డ్, మౌస్. ఓకే, తర్వాత మనకి మదర్ బోర్డ్, ప్రాసెసర్, గ్రాఫిక్ కార్డ్, ర్యామ్స్. ఓకే, సిపియు ఫ్యాన్. ఓకే, ఇవన్నీ కావాలి కదా. ఇవన్నీ లేకుంటే ఒక కంప్యూటర్ అసెంబుల్ అవుతుందా? అసెంబుల్ అవ్వదు. సో అలా మనము మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటంటే ఒక ప్రోడక్ట్ని తయారు చేయడం, ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్కి ఇన్వెంటరీ లింక్ అవుతుంది, ఇన్వెంటరీకి సర్వీస్ లింక్ అవుతుంది. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ అనేది తయారవ్వకపోతే, హైదరాబాద్లోనో, బెంగళూరులో, చెన్నైలో ఒక ప్రోడక్ట్ తయారవుతే కంప్యూటర్ అనేది మీ డిస్టిక్ లెవెల్కి రావాలి అంటే మార్కెట్లో డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు, బిజినెస్ మ్యాన్లు ఉంటారు. డిస్టిక్ వైజ్గా వాళ్ళు ఏం చేస్తారు, హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళి వాళ్ళ బిజినెస్, నేచర్ ఆఫ్ బిజినెస్ని బట్టి ఒక మొబైల్ షాప్ అయితే 10 రకాల మొబైల్స్ని పర్చేజ్ చేస్తారు. ఓకే, సో తర్వాత మనకి లైక్ ఓకే, సో తర్వాత వచ్చేసి బట్టల షాప్ అయితే బట్టల్స్ పర్చేజ్ చేస్తారు. ఓకేనా, ఇలా అనమాట. ఓకే, ఐటమ్స్ని పర్చేజ్ చేసి మార్కెట్లో సేల్ చేయడం అని మనం చెప్తాం. ఓకే, అలా నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి మనము ఐటమ్స్ అనేది పర్చేజ్ చేస్తాం అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్లో ఒక ప్రోడక్ట్ తయారవుతుంది అంటే ఫ్యాక్టరీలో తయారవుతుంది. ఆ ఫ్యాక్టరీ నుంచి డిస్ట్రిబ్యూటర్స్ కొంటారు, ఆ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి హోల్సేలర్స్ కొంటారు, హోల్సేలర్స్ నుంచి రీటైలర్స్ కొంటారు, రీటైలర్స్ నుంచి మనలాంటి కన్సూమర్స్ కొంటారు. సో ఆ ఇన్వెంటరీ ఎవరు తీసుకొస్తారు, వెళ్ళి బిజినెస్ మ్యాన్లు తీసుకొస్తారు, హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళి. ఆ బిజినెస్ మ్యాన్లు మీ లోకల్స్గా సేల్ చేసుకుంటారు, సెంటర్కి ఇస్తారు. కంప్యూటర్ ఒక ఫ్యాక్టరీలో తయారవుతుంది, ఆ ఫ్యాక్టరీ నుంచి ఇన్వెంటరీ ఎవరు తెచ్చుకుంటారు, డిస్ట్రిబ్యూటర్ తెచ్చుకుంటాడు లోకల్గా. మీ డిస్టిక్ ఏ డిస్టిక్ అయితే అది, వైజాగ్ కానీ. ఇప్పుడు ఎందుకంటే ఈ క్లాస్లో మనకి బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, తర్వాత హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి, ఇలా రకరకాల డిస్టిక్ల నుంచి మన క్లాస్లో జాయిన్ అయ్యారు. వాళ్ళ యొక్క స్టేట్లో, వాళ్ళ యొక్క డిస్టిక్లలో వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు అయి ఉండొచ్చు, వాళ్ళు లోకల్గా సేల్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు ఐఫోన్ కొన్నారు, ఐఫోన్ కొన్న తర్వాత దానికి సర్వీస్ సెంటర్ లేదంటే మీరు తీసుకుంటారా? ఐఫోన్కి కొంటారా? లేదు కదా. ఒకదానితో ఒకటి ఇంటర్ లింక్ అయి ఉంటుంది. మ్యానుఫ్యాక్చర్కి ఇన్వెంటరీ లింక్, ఇన్వెంటరీకి సర్వీస్ లింక్ అయి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇలా ఆల్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ని మన బిజినెస్లో మెయింటైన్ చేస్తాం. ఫైనాన్షియల్ ఇయర్ అంటే ప్రజెంట్ ఏ ఇయర్ అయితే ఉంటుందో దాన్ని ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. 1 ఏప్రిల్ 2024 నుంచి 31/3/2025కి ఇది ఫైనాన్షియల్ ఇయర్ ప్రజెంట్. అదే అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి, 1 ఏప్రిల్ 25 నుంచి నెక్స్ట్ 31/3/2026కి అది అసెస్మెంట్ ఇయర్ అంటాం, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈఆర్పి అంటే ఏంటి అమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఈఆర్పి చెప్పండి. ఎంటర్ప్రైజ్ రీసోర్స్ ప్లానింగ్. సో ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అని చెప్పి. రిసోర్స్ ప్లానింగ్. ఓకే, వెరీ గుడ్. సో ఇక్కడ గమనించండి, డైరెక్ట్గా చెప్పండి, ఈఆర్పి అంటే మీనింగ్ ఏంటి? ఈఆర్పి అంటే మీనింగ్ ఏంటమ్మా చెప్పాలి. ఎంటర్ప్రైజ్ ఒక మనిషిని కానీ తర్వాత ఏదైనా ఒక మెటీరియల్ కానీ ఎలా యూజ్ చేసుకోవాలనేది. ఓకే, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలండి? ఫస్ట్ ఏముండాలి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే? క్యాపిటల్ ఉండాలి. ఓకే, క్యాపిటల్ ఉన్న తర్వాత నెక్స్ట్ రిసోర్స్ ఏం కావాలి బిజినెస్కి చెప్పండి? రిసోర్స్ అంటే ఏంటి? అసెట్స్ కావాలి. చెప్పండి, అసెట్స్ ఏమేమి ఉండాలి? చెప్పండి. ఇప్పుడు నేను ఒక కంప్యూటర్ సెంటర్ స్టార్ట్ చేయాలనుకున్నానండి హైదరాబాద్లో, అమీర్పేటలో. నేను ఒక కంప్యూటర్ సెంటర్ని స్టార్ట్ చేయాలనుకున్నాను. ఫస్ట్ నాకేం కావాలి? క్యాపిటల్ కావాలి. ఓకే, 10 లక్షల క్యాపిటల్ ఉంది. ఓకే, ఆ క్యాపిటల్ ఉంటే సరిపోతుందా? నెక్స్ట్ నాకేం కావాలి? ఆ బిజినెస్కి సంబంధించి రిసోర్స్ కావాలి. రిసోర్స్ అంటే ఏంటి? మంచి లొకేషన్. మంచి లొకేషన్ అంటే ల్యాండ్ కావాలి. ల్యాండ్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి. ఆ బిల్డింగ్లో మనకి ఫర్నిచర్ కావాలి. సో ఫర్నిచర్ అంటే ఏంటి? టేబుల్స్, ప్రొజెక్టర్స్, చైర్స్, బెంచెస్. ఓకేనా. సో ఇలా ఇవన్నీ ఏంటి? అసెట్స్. వాటిని రిసోర్స్ అంటాం. వాటిని కరెక్ట్గా ఎఫెక్టివ్గా మనం మెయింటైన్ చేయాలంటే ప్లానింగ్ ఉండాలి. హౌ టు యూజ్ రిసోర్సెస్ ఇన్ ద మోస్ట్ ఎఫెక్టివ్ మేనర్ అని చెప్తాం. సో ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అని అనమాట. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు. ఓకే, తర్వాత టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ మనకి ఇండియాలో ఎక్కడ ఉంది అంటే బెంగళూరులో ఉంది.
హెడ్ ఆఫ్ ది బిజినెస్. తర్వాత టాలీని ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారంటే మనకి 1986లో టాలీని కనిపెట్టారు. అప్పుడు పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పిలిచారు. తర్వాత 1999లో పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ రీనేమ్ చేస్తూ టాలీ సొల్యూషన్స్ గా మనకి మార్చారు. టాలీ సొల్యూషన్స్ గా మనకి మార్చారు. ఓకే, ఇప్పుడు మీరు ప్రపంచంలో ఎక్కడున్నా టాలీ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకోవాలంటే మినిమం మీ ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఎంత కాన్ఫిగరేషన్ ఉండాలి అంటే, ఇప్పుడు మీకు విండోస్ 7 ఉన్నా ఓకే, అంతగా అబోవ్ ఉన్నా ఓకే, ప్రాబ్లం లేదు. బట్ విండోస్ 7లో 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండకూడదు. 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటేనే ఇన్స్టాలేషన్ అవుతుంది, లేకపోతే అవ్వదు. మినిమం ర్యామ్ ఎంత ఉండాలి? 4 GB పైన ఉండాలి. 2 GB 3 GB ఉంటే ఇన్స్టాలేషన్ అవ్వదు. ఓకే, ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాలేషన్ చేసుకోవాలనుకుంటే మినిమం 46 MB ఉండాలి. 46 MB ఉండాలి. ప్రాసెసర్ i3 కానీ i5 కానీ i7 కానీ ఉండొచ్చు. ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలి. మానిటర్ రిజల్యూషన్ 1024x768 ఆర్ హయ్యర్ ఉండొచ్చు. ఓకే, సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలంటే వెబ్సైట్ ఏంటి? www.tallysolutions.com. ఈ డౌన్లోడ్లోకి వెళ్ళామంటే ఇక్కడ ప్రజెంట్ లేటెస్ట్ వర్షన్ టాలీ కంపెనీ ప్రజెంట్ లేటెస్ట్ రిలీజ్ ఏదైతే చేసి ఉంటుందో ఆ వెబ్సైట్ ఇక్కడ షో చేస్తుంది. ఓకే, ఈ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, రిలీజ్ 4.1 ప్రజెంట్ ఉంది. ఇది మనం బిజినెస్ మ్యాన్స్ స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేయడానికి ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్న సాఫ్ట్వేర్ ని మనం డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాలేషన్ చేసుకుంటాం. యాజ్ యూజువల్ రైట్ సైడ్ ఉంది కదా, టాలీ ప్రైమ్ ఎడిట్ లాగా, ఇది వచ్చేసి రిలీజ్ 4.1. ఇది ఆడిటర్స్, సిఎస్ వాళ్ళు ఉపయోగిస్తారు, దీన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత న్యూ టాలీ సాఫ్ట్వేర్ ప్రైజెస్. సార్ నేను ఒరిజినల్ లైసెన్స్ తీసుకోవాలనుకుంటున్నాను, దాని ప్రైజెస్ చేయాలి అంటే వెబ్సైట్ లోనే ఉంటాయి. ప్రైజింగ్ అని ఉంది కదా పైన డౌన్లోడ్ పక్కన, ఈ ప్రైజింగ్ లోకి వెళ్ళిపోతే ఇక్కడ షో చేస్తుంది. సింగిల్ యూజర్ అంటే 22,500 ప్లస్ 18% GST అంటే 4,050 రూపాయలు యాడ్ అవుతుంది. ముందు కలిపితే 22,000 ప్లస్ 4,000 కలిపితే 26,550 రూపాయలు పే చేయాలి. సింగిల్ యూజర్ అంటారు. సింగిల్ యూజర్ అంటే సిల్వర్ అంటాం. ఒక సిస్టంలో మాత్రమే పనిచేస్తుంది, దీన్ని సిల్వర్ అని చెప్తాం. సార్ దీన్ని రెంటాలు కూడా తీసుకోవాలనుకుంటే అంటే సార్ 2-3 ఇల్లు, ఇది నా బిజినెస్ కి సెట్ అవుతుందా లేదా చూసుకొని నేను ఈ సాఫ్ట్వేర్ కొనాలనుకుంటున్నాను అనుకుంటే 750 రూపీస్ ప్లస్ 18% GST 135. ఓకే, ఇక్కడ మనకి 885 రూపీస్ అవుతుంది రెంటాలు తీసుకోవాలనుకుంటే పర్ మంత్కి. తర్వాత గోల్డ్ అంటే ఏంటి? ఒక సిస్టమ్తో పాటు 10 సిస్టమ్స్ కనెక్ట్ చేయొచ్చు, దాన్ని గోల్డ్ అంటారు. 67,500 ప్లస్ 18% GST అంటే 12,150 రూపాయలు యాడ్ అవుతుంది. అంటే దగ్గర 80,000 పడుతుంది. మల్టీ యూజర్ అంటాం దీన్ని. గోల్డ్ అంటే మల్టీ యూజర్. దీన్ని ఒకవేళ రెంటాలు తీసుకోవాలనుకుంటే ఎవరైనా అవుట్ సైడ్ ఉంటే దయచేసి మ్యూట్లో పెట్టుకోండి, మీ బయట సౌండ్లు అన్నీ వస్తున్నాయి. ఓకే, ఎవరైనా ఇంట్లో కూర్చొని ఉన్నా, రూమ్లో ఖాళీగా కూర్చొని ఉంటే అక్కడ ఆన్ చేసుకోండి, బయట అవుట్ సైడ్ ఉంటే మ్యూట్లో పెట్టుకోండి, నాయిస్ వస్తుంది. ఓకే, ఓకే డన్. నెక్స్ట్ అబౌట్ టాలీ వర్షన్స్. ఓకే, క్వశ్చన్స్లోకి వస్తే మనం 1986లో మనకి టాలీని ఇంట్రొడ్యూస్ చేశారు. 90% బిజినెసెస్లో ఇండియా మొత్తం మీద చూసుకున్నట్లయితే మనకి టాలీనే ఉపయోగిస్తున్నారు. ఇండియా వైజ్ కాకుండా అదర్ కంట్రీస్లో కూడా మ్యాక్సిమం 100 కంట్రీస్లలో టాలీని ఉపయోగిస్తున్నారు. ఓకే, మన ఇండియాలోకి వ్యాట్ ఎప్పుడు వచ్చిందండి? మన ఇండియాలోకి ఎప్పుడు వ్యాట్ వచ్చింది చెప్పండి ఎవరైనా? ఇండియాలోకి వ్యాట్ ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు చెప్పండి? 2005. మంత్ డేట్, ఏ మంత్లో ఏ డేట్లో ఇండియాలోకి వ్యాట్ వచ్చింది చెప్పండి? 1 ఏప్రిల్ 2005లో ఇండియాలోకి వ్యాట్ వచ్చింది. వ్యాట్ అంటే ఏంటి? వాల్యూ యాడెడ్ ట్యాక్స్. సో బిఫోర్ మన ఇండియాలో GST లేకముందు పర్చేజ్ చేస్తే ఇన్పుట్ వ్యాట్, సేల్ చేస్తే అవుట్పుట్ వ్యాట్ పడేది. అవుట్పుట్ నుంచి ఇన్పుట్ తీయంగా రిమైనింగ్ గవర్నమెంట్ ట్యాక్స్ మనం పే చేసేవాళ్ళం. ప్రజెంట్ ఇండియాలో వ్యాట్ లేదు, కొన్ని దేశాల్లో వ్యాట్ ఉంది. ఓకే, 2006లో టాలీ ERP9 మల్టీ లాంగ్వేజ్ కాన్సెప్ట్
తమిళంలో కానీ, ఇంగ్లీష్లో కానీ, కన్నడలో కానీ, తెలుగులో కానీ మనం బ్యాలెన్స్ షీట్ కానీ ఇవన్నీ తీసుకునే వాళ్ళం. ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ కూడా. తర్వాత 2012లో యాడెడ్ అరబిక్ లాంగ్వేజ్ కూడా తీసుకొచ్చారు. 1 జూలై 2017లో మన ఇండియాలోకి పూర్తిగా వ్యాట్ తీసేసి జిఎస్టీ వచ్చింది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని మనం చెప్పొచ్చు. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఓకే, తర్వాత అప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత మనకు మల్టిపుల్ ట్యాక్సెస్ అన్ని తీసేసి మనకు అన్ని మిక్స్ చేసి ఒక 3 ట్యాక్స్లు పెట్టారు. పర్చేజ్ చేస్తే సిజిఎస్టీ, జిఎస్టీ విత్ ఇన్ ద స్టేట్లో, అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తే ఐజిఎస్టీ ట్యాక్స్ ఇవి యాడ్ చేశారు. తర్వాత 2018లో జీసీసీ గల్ఫ్ కంట్రీస్కి సెట్ అయ్యే విధంగా ఫీచర్స్ని యాడ్ చేశారు. తర్వాత 2020లో టాలీ ప్రైమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పటికి ఎవరైనా టాలీ ఈఆర్పీని ఎక్కడైనా నేర్చుకున్నట్లయితే దయచేసి ఆపేయండి, మోసపోతున్నారు. ప్రజెంట్ టాలీ ప్రైమ్ గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి ఓవరాల్ ఇండియా వైజ్ చూసుకుంటే ఎంఎస్ఎంఈ అండ్ ఎంఎన్సి, ఓకే, ఆల్మోస్ట్ యూనివర్సిటీస్లలో సిఏ, తర్వాత 100+ కాలేజెస్లో మనకు టాలీని ఉపయోగిస్తున్నారు. బెస్ట్ సాఫ్ట్వేర్గా ఇండియాదే. టాలీ సొల్యూషన్స్ అంటే సాఫ్ట్వేర్ని ప్రొవైడ్ చేస్తుంది. టాలీ ఎడ్యుకేషన్ అంటే సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తుంది. రెండో ఒకటే, టిఎస్పిఎల్ అంటాం. ఓకే, ఫౌండర్ ఎవరు మనకి అంటే టాలీకి సంబంధించి శ్యామ్ సుందర్ గోయింకా, ఈయన ఎవరు హెడ్, భారత్ గోయింకా ఫాదర్. సో వీళ్ళు ఏంటంటే అప్పట్లోనే వీళ్ళకి పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఇవన్నీ ఉన్నాయి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం కంటే ఒక సాఫ్ట్వేర్ కనబెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ భారత్ గోయింకా టాలీ ERP9 సాఫ్ట్వేర్ని ఇంట్రొడ్యూస్ చేశాడు. సో ఆయన హయాంలో టాలీ ERP9. ఇప్పుడు భారత్ గోయింకా కొడుకు ఎవరంటే తేజస్ గోయింకా, ఈయన హయాంలో టాలీ ప్రైమ్. ఇప్పుడు ఈయన లీడ్ చేస్తున్నాడు కంపెనీని. సో నాస్కామ్ వాళ్ళు కూడా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రొవైడ్ చేశారు, ఇది ఒక బెస్ట్ సాఫ్ట్వేర్ అనేసి. వాట్ డస్ టాలీ ఆఫర్ టు కంపెనీస్ అండ్ బిజినెస్ పీపుల్? ఏం ఆఫర్ చేస్తుంది అని అనుకున్నట్లయితే జనరల్ విత్ జిఎస్టీ, ప్రొఫెషనల్ విత్ జిఎస్టీ. ఓకే, మనం నేర్చుకునే సబ్జెక్ట్ బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్, గ్రూప్స్ అండ్ లెడ్జెస్, వోచర్ టైప్స్, హాస్పిటల్ అకౌంటింగ్, కాలేజ్ అకౌంటింగ్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, బిల్ వైజ్ డీటెయిల్స్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, వ్యాట్, మల్టీ కరెన్సీ, జిఎస్టీ, ఇవన్నీ ఫస్ట్ మెటీరియల్లో తెలుసుకుంటాం. సెకండ్ మెటీరియల్లో సర్వీస్ కంపెనీ, ట్రేడింగ్ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, పార్ట్నర్షిప్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, గోడౌన్ ట్రాన్స్ఫర్, బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్, ప్రైజ్ లిస్ట్, టీడీఎస్, టీసీఎస్, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాం. తర్వాత ఇంకా పేరోల్లోకి వస్తే బిల్ ఆఫ్ లైక్ బిఆర్ఎస్, బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్, హోటల్ మేనేజ్మెంట్ సెట్టింగ్స్, ఆల్టర్నేటివ్ ఆప్షన్ సెట్టింగ్స్, పేరోల్, ఇవన్నీ కూడా మనం క్లియర్గా తెలుసుకుంటాం. మార్కెట్లో మీరు చూసినట్లయితే మీరు మాన్యువల్ అకౌంట్స్ మెయింటైన్ చేశారనుకోండి. మాన్యువల్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం వల్ల మెయిన్ రీజన్ ఏంటంటే ఏ ఒక్క చోట చిన్న తప్పు పోయినా కూడా మీరు చాలా ప్రతిదీ అకౌంటింగ్ సైకిల్ మొత్తం సెర్చ్ చేయాలి. అదే సాఫ్ట్వేర్లో అయిందనుకోండి, జస్ట్ 2 స్టెప్లు మీరు చేశారంటే ఆటోమేటిక్గా రిపోర్ట్స్ అన్ని జనరేట్ అయిపోతాయి. ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, బ్యాంక్ బుక్, క్యాష్ బుక్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, ఇలా అన్నీ ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతాయి. మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. అదే మాన్యువల్గా అయిందనుకోండి, ఇవన్నీ మీరు మాన్యువల్గా చేయాలా. ఏ ఒక్క చోట చిన్న తప్పు పోయినా మొత్తం ఇదే ఉంది. ఓకే, సో అది సాఫ్ట్వేర్ ఎందుకు నాన్ కామర్స్ వాళ్ళు కూడా టాలీ నేర్చుకుంటారంటే సింపుల్గా ఉంటుంది. మార్కెట్లో 100%లో 93% ఆల్ టైప్ ఆఫ్ బిజినెస్ పర్సన్స్కి టాలీ అనేది ఉపయోగపడుతుంది. టాటా ఈఎక్స్, వింగ్స్, ఫ్యాక్టరీ ఏంటంటే ఓన్ సాఫ్ట్వేర్స్. టాటా కంపెనీ వరల్డ్ వైడ్ ఉంటుంది. వాళ్ళు ఎందుకు థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తారు చెప్పండి? ఉపయోగించరు. వాళ్ళ ఓన్ సాఫ్ట్వేర్ వాళ్ళు ఉపయోగిస్తారు. ఓకేనా, వాళ్ళు ఓన్ సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకొని దాన్ని ఉపయోగించుకుంటారు. యా, తర్వాత మనకి అడ్వాన్స్డ్ ఫీచర్స్ చూస్తే డేటా సెక్యూరిటీ, సింపుల్ అండ్ ఫ్లెక్సిబుల్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ డేటా, ఇన్వాయిస్ సెట్టింగ్స్ అండ్ లోగో సెట్టింగ్స్, మెయింటైన్ అప్ టు 1 lakh కంపెనీస్, జనరేషన్ ఆఫ్ వేరియస్ రిపోర్ట్స్ ఇమీడియట్లీ, చెక్ ప్రింటింగ్ ఫెసిలిటీ, ఆటో బ్యాకప్ ఫెసిలిటీ, ఎక్సెల్ టు టాలీ డేటా కన్వర్షన్, వాట్సాప్ ఫెసిలిటీ, డాష్బోర్డ్, ఇలా మల్టిపుల్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ మనకి టాలీలో వచ్చాయి. అది మీరు గమనించాలి. తర్వాత టాలీని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అంటే ట్రేడింగ్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, డిపార్ట్మెంటల్ స్టోర్స్,
మెడికల్ స్టోర్స్, ఆడిటర్స్, హోటల్ అండ్ రెస్టారెంట్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ హౌసెస్, పర్సనల్ అకౌంట్. ఇలా ఆల్ ప్లేసెస్లో టాలీని ఉపయోగిస్తారు. క్లయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు టాలీకి చూసుకోండి. ఇండియన్ కార్పొరేట్ హౌసెస్, అసోసియేషన్స్, మల్టీనేషనల్ కార్పొరేట్ హౌసెస్, క్లయింట్స్ ఆఫ్ టాలీ, గవర్నమెంట్ ఏజెన్సీస్. మల్టిపుల్ కెరీర్ ఆపర్చునిటీస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, కన్స్ట్రక్షన్, ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, హ్యూమన్ రిసోర్స్, ఇన్సూరెన్స్, వేర్ హౌస్, డిస్ట్రిబ్యూషన్, సేల్స్ అండ్ మార్కెటింగ్, ఇలా డిఫరెంట్ వాటిలో మనకు అవైలబిలిటీలో ఉంటాయి. ప్రపంచంలో మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా మీరందరూ లేకుండా ప్రపంచంలో ఏ బిజినెస్ ముందుకు పోదు. ఓకేనా? ప్రతి కంపెనీలో, టాటా కంపెనీలో అయినా, రిలయన్స్లో అయినా, ఆదిత్య బిర్లా అయినా, ఓకేనా, మీరు ఏ కంపెనీ తీసుకోండి, ఇన్ఫోసిస్ అయినా, కాగ్నిజెంట్ అయినా, ఎవరైనా కానీ ప్రతి కంపెనీలో ఈ అన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఈ డిపార్ట్మెంట్ లేకుండా ప్రపంచంలో ఏ బిజినెస్ ముందుకు పోదండి. అంత ఇంపార్టెంట్ వీళ్ళందరూ. పార్ట్నర్షిప్ ఫర్మ్స్ ఆర్ కంపెనీస్, పర్చేజ్ అండ్ ప్రొక్యూర్మెంట్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, ఫినిష్డ్ గూడ్స్, ఓకే, గవర్నమెంట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, పేరోల్ మేనేజ్మెంట్, ఆడిటర్స్, అనాలిసిస్, అకౌంటింగ్, ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్, బ్రాంచ్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత మన ఇండియాలోకి జిఎస్టీ ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ జిఎస్టీని ఏ దేశంలో ఇంట్రొడ్యూస్ చేశారు, తర్వాత ఎన్ని కంట్రీస్ యూజ్ చేసుకున్నారు, మన ఇండియాలోకి ఎప్పుడు జిఎస్టీ వచ్చింది, ఓకే, ఇండియాలో ఎన్ని టైప్ ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి, జిఎస్టీ అనేది ఏ ట్యాక్స్ కిందకి వస్తుంది, ఎలాంటి ముందు ప్రీవియస్ ఎలాంటి ట్యాక్సెస్ ఉన్నాయి, వాటన్నిటిని తీసేసి ప్రజెంట్ ఇండియాలో ఎన్ని టైప్ ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి. సో తర్వాత టైప్స్ ఆఫ్ డీలర్స్ మార్కెట్లో ఎవరెవరు ఉన్నారు, తర్వాత మనకి ప్రజెంట్ ట్యాక్స్ రేట్స్ ఏమేమి ఉన్నాయి, ఎగ్జామ్టెడ్ పర్సెంట్ కింద ఏమున్నాయి, 5%, 12, 18, 28 కింద ఎలాంటి పర్సెంటేజెస్ ఉన్నాయి. తర్వాత ఇవన్నీ మనం తెలుసుకుంటాం ఫర్దర్ క్లాసెస్లో. ప్రీవియస్ మనకి టాలీ ERP9 ఐకాన్ ఇలా ఉంటుంది, టాలీ ప్రైమ్ ఐకాన్ ఇలా ఉంటుంది. ఓకే, తర్వాత మనకి టాలీ యాప్ ఇలా చేస్తుంది, ప్లే స్టోర్లో ఉంటుంది. కంపెనీ క్రియేషన్, గేట్వే ఆఫ్ టాలీ, పర్చేజ్ వోచర్, సేల్స్ వోచర్, ప్రాఫిట్ అండ్ లాస్, ట్రయల్ బ్యాలెన్స్ షీట్, క్లోజింగ్ స్టాక్. మనకి 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి, ఒకటి ట్యాక్స్ ఇన్వాయిస్, మరొకటి బిల్ ఆఫ్ సప్లై. తర్వాత టాలీ ప్రైమ్ 3.0.1లో కొన్ని ఫీచర్స్ వస్తాయి. మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, కంపెనీ లెవెల్ కానీ, లెడ్జర్ లెవెల్ కానీ, స్టాక్ లెవెల్ కానీ. ఇలా మనం బ్రాంచ్ అకౌంటింగ్ మెయింటైన్ చేయొచ్చు, ట్యాక్స్ కూడా మెయింటైన్ చేయొచ్చు, నెంబర్ సిరీస్ కూడా మెయింటైన్ చేయొచ్చు. తర్వాత ఇంకా టాలీ ప్రైమ్ 4.0లో ఇంపోర్ట్ ఎక్సెల్ టు టాలీ ప్రైమ్, వాట్సాప్ ఇన్ టాలీ ప్రైమ్, డాష్బోర్డ్, ఈ ఫీచర్స్ కొత్తగా యాడ్ చేశారు. ఇంకా కొద్ది రోజులు పోతే టాలీ ప్రైమ్ 4.5 వస్తుంది, 4.0 ఆర్ 4.0 జనవరి కల్లా దాన్ని లాంచ్ చేస్తారు. దానిలో కొన్ని అడిషనల్ ఫీచర్స్ కూడా యాడ్ చేశారు. PDF నుంచి డేటాను ఎక్సెల్ కూడా ఇంపోర్ట్ చేయొచ్చు. ఓకే, ఆ ఫెసిలిటీ కూడా ఇచ్చారు, అది వస్తుంది నిదానంగా. ఇంకా మనకి శాలరీ రేంజెస్ చూసుకుంటే ఫ్రెషర్ శాలరీ 10,000 నుంచి 25,000 మధ్యలో ఉంటుంది, ఎక్స్పీరియన్స్ శాలరీ 26,000 నుంచి 50,000 మధ్యలో ఉంటుంది. ఇది శాలరీ రేంజెస్. ఎలాంటి ఫెసిలిటీస్ మార్కెట్లో ఉన్నాయి, ప్రజెంట్ శాలరీ రేంజెస్ ఏమున్నాయి, వాటి యొక్క ఫీచర్స్ ఉన్నాయనేది మనం ప్రతి చేయడం జరిగింది. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగను. ఎవరికైనా డౌట్ ఉన్నాయా? డెమోలో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. సార్ ఇప్పటివరకు ఇబ్బంది అయితే ఏం లేదు. రిమైనింగ్ వాళ్ళ ప్లీజ్ క్లాస్ విన్న వాళ్ళకి ఎవరైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి, నేను క్లియర్ చేస్తాను అన్ని కూడా. ఓకే, సో ఇది డెమో. ఓకే, ఫ్రమ్ టుమారో నుంచి మనం ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో టుడే నేను ఫస్ట్ మెటీరియల్ మెయిల్ యాక్సెస్ ఇస్తాను. ఓకే, అది ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత నేమ్స్, మీ యొక్క నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ లైవ్ గెస్ట్ యూజర్ అని కాకుండా నేమ్స్ రీనేమ్ చేసుకోండి.
నేమ్స్ రీనేమ్ ఎలా చేసుకోవాలి? ఫస్ట్ స్కైప్లో రిజిస్టర్ అవ్వాలి. మీరు డైరెక్ట్గా ఆన్లైన్ ద్వారా అయ్యారనుకోండి, లైవ్ అని తర్వాత గెస్ట్ యూజర్ అని పడతాయి. ఎందుకంటే అవుటర్స్ కూడా వస్తూ ఉంటారు. సో కాబట్టి మీరు ఎవరైతే మనకు పేమెంట్ చేసి ఉంటారో వాళ్ళే మనకు ఉండాలి క్లాస్లో, అవుటర్స్ ఉండకూడదు. సో కాబట్టి ఒకసారి రీచెక్ చేసుకోండి, ఓకేనా? రెగ్యులర్గా 8 o'clock నేను కాల్ చేస్తాను, మీకు రెగ్యులర్గా క్లాసెస్కి కాల్స్ వస్తాయి. మీరు లెఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ అయి ఉంటుంది కదా, గ్రూప్లోనే పడిపోతుంది. వాటిని మౌస్తో వీడియో మీద రైట్ క్లిక్ ఇచ్చేసి సేవ్ యాజ్ చేసుకోండి. మొబైల్లో సేవ్ కాదండి, మొబైల్లో వీడియో కెపాసిటీ సరిపోదు. ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ మీరు ఉంటే వాటిలోనే డౌన్లోడ్ అవుతాయి. మొబైల్లో కెపాసిటీ సరిపోదు, ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు మొబైల్ అయినా వినే క్లాసెస్ ల్యాబ్ అండి, అది కూడా మీరు ఎలా గమనించుకోండి. సేవ్ ఇంకా చేసుకోవాలి ఏమైనా సార్? దీంట్లో డౌట్స్ ఉంటే అడగచ్చండి, క్లియర్ చేస్తాను. ఎలా సేవ్ చేసుకోవాలి సార్? అదే చెప్పాను కదా, వీడియో మీద రైట్ క్లిక్ ఇచ్చేసి సేవ్ యాజ్ ఇవ్వండి. ఓకే, అది మీ డౌన్లోడ్లో డ్రైవ్లో కానీ లోకల్ డిస్క్ డీలో కానీ ఎఫ్లో కానీ ఉంటుంది, వాటిలో డౌన్లోడ్ చేసుకోండి. అది ఓన్లీ డెస్క్టాప్ మీదే సపోర్ట్ సార్ ఇది ఆప్షన్? డెస్క్టాప్ మీద చేసుకోండి, మీకు ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని కాపీ చేసుకొని మీకు ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడ సేవ్ చేసుకోండి, అంతే. మొబైల్ ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? మొబైల్ సార్ ఈ మొబైల్ టాలీ విన్నా- అనేది SAP ఉంది. One minute, guys. హలో సార్. 1 minute. యా, చెప్పండి. సార్ టాలీ అనేది SAP కి ఏమైనా యూజ్ అవుతుందా సార్? ఎస్ఏపి సాఫ్ట్వేర్ టాలీ సాఫ్ట్వేర్ వేరు, ఓకే? సబ్జెక్ట్ ఒకేలా ఉంటుంది కానీ సాఫ్ట్వేర్ వేరు, అంతే. అదొక ఫార్మాట్ లో అదే ఉంటుంది, సార్ ఇదొక ఫార్మాట్ లో ఉంటుంది, సబ్జెక్ట్ బట్ గురించి మాత్రం ఒకటే. సాఫ్ట్వేర్ కాదు సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏంటండి? చెప్పండి. సార్ మొబైల్లో సేవ్ ఓకే. చేసుకోవడం మొబైల్లో సేవ్ చేసుకోలేమండి, స్పేస్ సరిపోదు. ల్యాప్టాప్లో డెస్క్టాప్లో మాత్రమే సేవ్ చేసుకోగలుగుతారు. తర్వాత స్కైప్లో 1 నెల మాత్రమే వీడియోలు ఉంటాయి, తర్వాత ఎక్స్పైర్ అయిపోతాయి. కాబట్టి ఏ రోజు వీడియో ఆ రోజు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ టైం మీరు వినొచ్చు. నా ఛానల్లో ఎలాగో ఉంటాయి, ఓకేనా? టాపిక్ వైజ్ నా ఛానల్లో ఉంటాయి, బట్ మీరు కూడా ఒకసారి సేవ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, ఓకేనా? టైప్లో డౌన్లోడ్ చేసుకున్నట్లు సార్? యా, ఓకే అండి, డన్. అవి చేసుకోండి. యా, గుడ్ నైట్. టైప్లో డౌన్లోడ్ చేసుకుంటాం. చేసుకోండి. ఎలా చేసుకోవాలి సార్? వీడియో గ్రూప్లో పడిపోతుంది, ఆ వీడియో మీద మౌస్తో రైట్ క్లిక్ ఇచ్చి డౌన్లోడ్ చేసుకోండి, అంతే. యా, ఓకే సార్.